వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి రోహిత్. ఐఎమ్ దేవి, మేకప్ ఆర్టిస్ట్. యాక్చువల్లీ ఈరోజు మనం ఈ వీడియోలో మనం ఒక మంచి ఐలైనర్ కోసం తెలుసుకుందాము. అది ఎంత మంచి ప్రోడక్ట్ అంటే నేను దగ్గరగా 13 years నుంచి ఇదే యూజ్ చేస్తున్నాను. ఇప్పటికి ఎన్ని బ్రాండ్స్ వచ్చున్నాయో ఇన్ని బ్రాండ్స్ ఉన్నా యూజ్ చేసుకునే అంటే ఎవరైనా పర్చేస్ చేయగలరు. అలాంటి యూస్ఫుల్ ప్రోడక్ట్ అనమాట. నేను 13 years నుంచి యూజ్ చేస్తున్నాను అంటే చూడండి. మరి అంటే బిఫోర్ నా ఐస్ ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు నేను అప్లై చేస్తాను. అది చూసిన తర్వాత మీకే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. ఎంత బాగుంటుందంటే చాలా హానెస్ట్ రివ్యూ ఇది మాత్రం నేను చెప్పగలిగేది. యాక్చువల్లీ ఏంటంటే ఇది నేను ఐ లైనర్, కాజల్ ఇదే అన్నీ యూజ్ చేసేస్తాను అనమాట. కాజల్ సపరేట్గా, లైనర్ సపరేట్గా అలా కాకుండా ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకెందుకు ఈ వీడియో లేట్ చేయకుండా వీడియోలోకి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ప్రోడక్ట్ చూపిస్తున్నాను. ఇదే మ్యాజికల్ ప్రోడక్ట్. మీకు చెప్పాను కదా, ఐటెక్స్ స్టాచ్యులర్ ఐలైనర్ అనమాట. ఇది 50 rupees 60 rupees ఉంటుంది అంతే. అప్పుడు నేను తీసుకునేటప్పుడు ఇది 40 rupees ఉంది. అప్పుడు నేను తీసుకునేటప్పుడు 30 rupees ఉండేదన్నమాట. అప్పట్లో నేను యూజ్ చేసేటప్పుడు. కానీ ఎంత మ్యాజికల్ ప్రోడక్ట్ అని చెప్పగలనంటే, ఇది ఎంత డార్క్ కనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే మంచి ఫినిషింగ్ వస్తుంది అనమాట. వింగ్ పెట్టుకోవాలనుకున్నా చాలా మంచిగా అనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చుతుంది అనమాట. అంటే టోటల్ లుక్కే చేంజ్ అయిపోతుంది. ఎవరైనా ఈజీగా పెట్టుకోగలరు ఈ లైనర్ని. అంటే ఎవరైనా అంటే కొంతమందికి లైనర్ అప్లై చేయాలంటే కొంచెం సరిగ్గా వస్తుందా లేదో, ఆ లైన్ పర్ఫెక్ట్ ఫినిషింగ్ వస్తుందా లేదా అని చెప్పి చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి. సింగిల్ స్ట్రోక్లోనే పెట్టేసుకోవచ్చు ఈ లైనర్. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడండి, మీకే తెలిసిపోతుంది రివ్యూ. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఈ లైనర్ వచ్చి ఓపెన్ చేసిన తర్వాత ఆకాశాన్ని తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ఉంచే కాలం, చూస్తామనుకోలేదే నాలంటోళ్ళం. చూడండి ఎంత సింగిల్ స్ట్రోక్లో అప్లై చేశాను లైనర్. ఇది కొంచెం డార్క్ కావాలని అనుకుంటే దీని మీద జస్ట్ అంతే. చూడండి సింపుల్ వింగ్ కూడా అప్లై చేశాను. చూడండి చాలా బాగా అనిపిస్తుంది. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, ఎటు మరి తన నడకో, చివరికి ఎవరెనకో. ఈజీ వేలో అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ లైనర్. యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అన్నా, లేకపోతే ఈ స్కెచెస్లా అవి వస్తున్నాయి కదా, అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. సో కానీ ఇది ఏంటంటే మంచి రీజనబుల్ ప్రైస్లో వస్తుంది. ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీ టు అప్లై అనమాట. ఎంత ఈజీగా అనిపిస్తుంది అంటే మనకి అంత అంటే ఏదో పాడైపోతుందేమో, అంటే మనం కరెక్ట్గా అప్లై చేసుకోగలుగుతామో లేదో అని కూడా అనిపించదు. ఒక 2 times మనం ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. ఈజీగా 1 lineలోనే మంచిగా అప్లై చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, చాలా నీట్గా అప్లై అయిపోయింది. సో పైన అప్లై చేశాను కదా, ఇప్పుడు అండర్ ఐకి కూడా అప్లై చేసుకోవచ్చు. అండర్ ఐకి అప్లై చేసేటప్పుడు ఏంటంటే ఈ వాటర్ లైన్ ఉంటుంది కదా, వాటర్ లైన్లో అప్లై చేయకుండా దాని కింద లైన్లో అప్లై చేసుకుంటే చాలా నీట్గా అప్లై అవుతుంది అనమాట. వాటర్ లైన్ని అవాయిడ్ చేసాం. వాటర్ లైన్కి టచ్ చేస్తే ఏమవుతుందంటే ఇది లిక్విడ్ లైనర్ కదా, ఈ లిక్విడ్ లైనర్ అనేసరికి వాటర్ లైన్లో అప్లై చేసి ఈ ఐస్ నుంచి వాటర్ వస్తుంది కదా, వాటర్ వల్ల కొంచెం అలా స్ప్రెడ్ అయిపోయి మొత్తం స్పాయిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మరి వాటర్లోకి అప్లై చేయకుండా వాటర్ లైన్ కింద లైన్లో నెమ్మదిగా అంటే చాలా స్లోగా అప్లై చేసుకుంటే సరిపోతుంది అనమాట. చూడండి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ కార్నర్ వింగ్లో కలిపేయడమే. ఇక్కడ కార్నర్స్లో కూడా స్టార్టింగ్లో కూడా మంచిగా చూసారా, పర్ఫెక్ట్ అనిపిస్తుంది కదా.
అంతే, చాలా సింపుల్ అనమాట. చాలా ఇది ఇప్పుడు వన్ పైన మాత్రం అప్లై చేసినప్పుడు చూడండి ఎలా అనిపిస్తుందో, అలా కిందన కూడా అప్లై చేస్తే మనకి ఈవెన్ అంటే ఐకి టోటల్ ఐ లుక్కి చేంజ్ అయిపోతుంది అనమాట. అందుకని కంప్లీట్ ఐ మొత్తం అప్లై చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పి నేను లోవర్ లైన్ కూడా నేను ఇలానే లైనరే అప్లై చేస్తాను, కాజల్ అప్లై చేయకుండా. లైనర్ నాకు చాలా ఈజీ అనిపిస్తుంది, ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది, తర్వాత నుంచి చాలా నార్మల్ అయిపోతుంది. ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం, చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం, బంగారు వానల్లో నిండా ముంచే కాలం, చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం, భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం, చూపిస్తుందే తనలో ఇంకో కోణం, చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం, చూస్తూ చూస్తూ తీస్తూ ఉండే ప్రాణం, తను చేరిన ప్రతి చూసారా మా ఐ లుక్ ఎంత బాగా చేంజ్ అయిపోయిందో. చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే. సరే సరే త్వరపడకో, తదుపరి కథ ఎటుకో, దీన్ని ఇంకొంచెం డార్క్ చేసుకోవాలి అనుకున్నా కూడా మన ఆ లోవర్ లైన్ ఉంది కదా, కింద ల్యాషెస్ ఉంటాయి చూసారా, ఆ ల్యాషెస్ మధ్యలో కూడా కొంచెం డార్క్గా కూడా అప్లై చేస్తే ఇంకొక చేసుకుంటే కూడా చాలా బెస్ట్ వస్తుంది అనమాట. లైనర్ ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మస్కరా పెట్టుకోకుండానే ఎంత మంచిగా లుక్ వచ్చింది కదా. నేను మస్కరా కూడా అప్లై చేసి చూపిస్తాను. కింద కూడా అప్లై చేసుకోవాలి. సో ఇది ఫైనల్ లుక్ చూడండి. ఒక 50 రూపీస్ ఐలైనర్తో ఎంత మంచిగా అనిపించిందో చూడండి లుక్. ఈ ఐలైనర్తో చూడండి ఐస్ చేంజ్ అయిపోయింది టోటల్ లుక్. నేను ఎప్పుడు ఇదే యూజ్ చేస్తాను అనమాట, ఎందుకంటే అంత కంఫర్టబుల్గా అనిపిస్తుంది. సో రీజనబుల్ ప్రైస్ కూడా కాబట్టి మనకంత బడ్జెట్ అంత అమౌంట్ స్పెండ్ చేయాలని కూడా అవసరం లేదు, కాబట్టి చాలా ఈజీగా అయిపోతుంది. రిమూవ్ చేసేటప్పుడు కూడా బేబీ ఆయిల్తో అప్లై చేసిన రిమూవ్ చేసినా పర్లేదు, లేదంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కోకోనట్ ఆయిల్తో కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఈజీగా కాటన్తో కొంచెం కోకోనట్ ఆయిల్ యూస్ చేసుకొని నీట్గా అప్లై చేసుకుంటే రిమూవ్ అయిపోతుంది, ఈజీగా రిమూవ్ అయిపోతుంది, అంత కష్టంగా అనిపించదు. సో సో ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో